నమస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కాకుండా కేవలం కొడంగల్కి మాత్రమే ముఖ్యమంత్రిని భావిస్తున్నట్టున్నారు. ఎందుకంటే మొన్న కొడంగల్లో జరిగినటువంటి ఒక మీటింగ్ లో వారు కొడంగల్కి ఈ స్కూల్ తీసుకొచ్చినా, కొడంగల్కి ఆ కాలేజ్ తీసుకొచ్చినా, అక్కడ రోడ్లు వేసినా, వేల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేటటువంటి ప్రవాహంలో కొడంగల్కి ఒక సైనిక్ స్కూల్ ని కూడా తీసుకొస్తున్నాను, ఇక్కడ కడుతున్నాము అని చెప్పినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను ఒక విషయం తీసుకురాదలుచుకున్నా. 2019 డిసెంబర్ 11వ తారీఖు ఎగ్జాక్ట్ గా ఇదే రోజు 6 సంవత్సరాల క్రితం కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక సైనిక స్కూల్ ని కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి. సో 2019 డిసెంబర్ 11వ తారీఖు నాడు కేంద్రం రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. దీనిలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతదేశం మొత్తంలో 5 రాష్ట్రాలకి సైనిక్ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తే అందులో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒకటి కేటాయిస్తున్నాము అని. నేను అది చదివి వినిపిస్తాను మీకు. గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ టు సెటప్ న్యూ సైనిక్ స్కూల్స్ ఇన్ వేరియస్ స్టేట్స్ అక్రాస్ ద కంట్రీ. స్టేటస్ ఆఫ్ ప్రపోజల్స్ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ న్యూ సైనిక్ స్కూల్స్ రిక్వెస్టెడ్ బై డిఫరెంట్ స్టేట్స్ ఈజ్ యాజ్ అండర్. నెంబర్ 1 ఉత్తరప్రదేశ్, 2 ఒడిస్సా, 3 రాజస్థాన్, 4 ఉత్తరాఖండ్, 5 తెలంగాణ. తెలంగాణలో కూడా డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్. దీని స్టేటస్ ఆ రోజుకి దీని స్టేటస్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ సైన్డ్. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి మధ్య అగ్రిమెంట్ సిగ్నేచర్ కూడా చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం అనేటువంటిది మిగిలినటువంటి భాగం. కేంద్రం దీనికి కావాల్సినటువంటి నిధులను సమకూరుస్తుంది. అయితే 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో ఆ రోజు 4 ఏళ్ళు మొదటి 2019 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని గురించి పట్టించుకోవట్లేదు. అయితే ఈ సైనిక్ స్కూల్ కోసం ఓరుగల్లు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నోసార్లు కలిసి వారి రిప్రజెంటేషన్ కూడా వీరికి ఇవ్వడం జరిగింది. కానీ కించిత్ కూడా స్పందన లేదు. రేవంత్ రెడ్డి గారు ఆ రిప్రజెంటేషన్ స్వీకరించి వరంగల్కి సైనిక్ స్కూల్ ని ఏర్పాటు చేయడానికి బదులు ఇక్కడ కేటాయించినటువంటి సైనిక్ స్కూల్ ని కొడంగల్కు తరలించాలనేటువంటి ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఇది ముఖ్యమంత్రిగా వారి బాధ్యతను విస్మరించడమే, కేవలం తన నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోవాలనుకోవడం ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆలోచనకి సరిపోయేటట్టుగా ఉంది తప్ప ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగ్గట్టుగా లేదు.